మిత్రులారా, ప్రజా రచయిత మహాశ్వేతాదేవి శత జయంతి సంవత్సరం జనవరి 14, 2026. మహాశ్వేతాదేవి పీడిత జనుల గళంగాను కళంగాను జీవించే ఉంటారు అంటూ కోల్కతా ఐకా బాలాజీ ప్రజాసాహితీ జనవరి పత్రికలో రాసిన వ్యాసంలోని కొన్ని భాగాలను ఇప్పుడు మీకు వినిపించబోతున్నాను. సాధారణ ప్రజలే చరిత్రను సృష్టిస్తారని నేనెప్పుడూ నమ్ముతాను. దోపిడీ, పీడన, అణచివేతలకు గురవుతూ కూడా ఓటమిని అంగీకరించిన వారే నా రచనలకు ప్రేరణ. అలాంటి వారి జీవన సంఘర్షణతో నిండినవే నా వివిధ రచనలన్నీ అని ప్రకటించి నవలలు, కథలు, నాటికలు, బాల సాహిత్యం వంటి ప్రక్రియలలో రచనను చేసిన ప్రజా రచయిత్రి మహాశ్వేతాదేవి. మహాశ్వేతాదేవి అనేక రచనలు తెలుగులోకి అనువాదమయ్యాయి. అందులో కొన్ని రచనలు ప్రజా సాహిత్యంలో కూడా ప్రచురించారు. మార్చి 1997లో మహాశ్వేత సాహిత్యాన్ని పరిచయం చేస్తూ ఆమెపై ప్రజాసాహితీ విశిష్ట సంచికను వెలువరించింది. 1997లో జనసాహితీ ఆహ్వానించగా ఆమె విశాఖకు వచ్చారు. అది అల్లూరి శత జయంతి సంవత్సరం. అల్లూరి వర్ధంతి మే 7న విశాఖలో వేలాది మంది ఆదివాసీలు పాల్గొన్న సభలో ఆమె ప్రసంగించారు. ఆదివాసీలు ఆమెను స్వాగతిస్తూ తమ ఆట పాటలతో వేదిక వరకు తోడ్కొని వెళ్ళారు. మహాశ్వేత చాలా సంతోషంగా వారితో అడుగులు కలిపారు. 8వ తారీఖున అల్లూరి శత జయంతి సందర్భంగా జనసాహితీ ప్రచురించిన మన్యం వీరుని పోరుదారి పుస్తకాన్ని ఆమె జనసాహితీ సభలో ఆదివాసీల సాంప్రదాయక నృత్య గానాల మధ్య ఆవిష్కరించారు. 1989 జూన్లో నిర్మలానంద అనువాదం చేసిన మహాశ్వేతాదేవి కథల తెలుగు అనువాద సంపుటి విత్తనాలు జనసాహితీ ప్రచురించింది. జనసాహితీ 9వ రాష్ట్ర మహాసభల సందర్భంగా నిర్మలానంద అనువాదం సంపాదకత్వం వహించిన శనీచరి అనే పేరుతో మహాశ్వేత కథల సంపుటిని, కొత్తపల్లి రవిబాబు అనువదించిన కట్టుబానిస అనే మహాశ్వేతాదేవి రచించిన నాటికను జనసాహితీ ప్రచురించింది. ఇవి కాక ఆమె కథలను, వ్యాసాలను, కథల పరిచయాలను, సమీక్షలను ప్రజాసాహితీ ప్రచురించింది. ఈ ఏడాది మహాశ్వేతాదేవి శత జయంతి ప్రారంభ సందర్భంగా ఈ సంచికలో ఆమె జీవిత విశేషాలను పరిచయం చేస్తూ రాసిన వ్యాసాన్ని ప్రచురిస్తున్నారు. ఈ సంవత్సరం అంతా ప్రతి నెల ఆమె రచనలను, రచనల పరిచయాలను ప్రచురిస్తారు. 100 ఏళ్లు జీవించాలనిపిస్తుంది. ఢాకాలో జన్మించిన మహాశ్వేతాదేవి అదే ఢాకాలో అనారోగ్యంతో బాధపడుతున్న తన మిత్రుడు, సుప్రసిద్ధ బంగ్లాదేశ్ రచయిత అఖ్తరుజ్జమాన్ ఎలియాస్తో సంభాషిస్తూ ఈ మాట అన్నారు. 100 ఏళ్ళు ఊరకనే బతకాలని కాదు, సెంచరీ కొట్టామని గర్వపడడానికి కాదు, చేయాల్సిన పని, రాయాల్సిన రాతను తలుచుకుంటూ ఆమె ఆ మాట అన్నారు. ఆమె తన జీవితంలోని 3/4 భాగం ఆదివాసీల మధ్య వారి కోసమే గడిపారు. వారి జీవితాలనే కథలుగా, రచనలుగా మలిచారు. బెంగాల్, జార్ఖండ్, బీహార్, ఒరిస్సా, ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్ తదితర ప్రాంతాల ఆదివాసీలు ఆమెను పెద్దక్క, మరందాయి అని పిలుస్తారు. అన్యాయం జరుగుతుందని భావించినప్పుడు ఆమె అక్కడ జరిగే పోరాటాల్లో భాగమయ్యేవాళ్ళు. 2007లో 81 ఏళ్ల వయసులో కూడా సింగూరు, నందిగ్రామ్ పోరాటాల్లో పాల్గొన్నారు. ఆ పోరాటాలకు మద్దతుగా దైనిక్ స్టేట్స్మెన్ దినపత్రికలో వ్యాసాలు రాశారు. 10 సంవత్సరాల క్రితం జూలై 28, 2016 మధ్యాహ్నం మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కారణంగా బెల్వ్యూ నర్సింగ్ హోంలో కన్నుమూశారు. 90 సంవత్సరాల సుదీర్ఘ జీవితంలో బెంగాలీ ప్రజా సాహిత్యానికి అంతులేని కృషి చేశారామె. జ్ఞాపక శక్తి కోల్పోవడం వల్ల చివరి 3 సంవత్సరాలు మినహా మిగతా జీవితమంతా క్రియాశీలంగానే గడిపారు. 1926 జనవరి 14న మహాశ్వేతాదేవి
నేటి బంగ్లాదేశ్ రాజధాని ఢాకాలో జన్మించారు. రవీంద్రనాథ్, సత్యజిత్ రాయల మాదిరిగానే సాహిత్య సాంస్కృతిక వారసత్వం గల కుటుంబంలో జన్మించారు. ఆమె తండ్రి మనీష్ ఘటక్ కవి నజ్రుల్తో కలిసి కల్లోల్ అనే విప్లవ సాహిత్యోద్యమాన్ని నడిపారు. ఆయన రచయిత, కవి, యువనాస్వ అనే పేరుతో రచనలు చేశారు. తల్లి ధరిత్రీదేవి కూడా కవయిత్రి, అనువాదకురాలు. పినతండ్రి రిత్విక్ ఘటక్, వారి గురించి వేరే పరిచయం అక్కర్లేదు. శంఖ చౌదరి అనే మామయ్య గొప్ప శిల్పి. మరో మామయ్య సచిన్ చౌదరి ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యవస్థాపక సంపాదకులు. ఆమె అమ్మమ్మ కిరణ్మయి ఇంట్లో ఆ రోజుల్లోనే సొంత లైబ్రరీ ఉండేది. ఆ పుస్తకాలు, సాహిత్య సంవాదాలు, అమ్మమ్మలోని ఉదారత్వం ప్రభావంతో మహాశ్వేత పెరిగారు. 10 ఏళ్ల వయసులో మహాశ్వేత తన తల్లిదండ్రులను వదిలిపెట్టి అయిష్టంగా శాంతినికేతన్కు ఏడుస్తూ వెళ్ళారు. కానీ 3 సంవత్సరాల తర్వాత శాంతినికేతన్ను వదిలి కోల్కతా తిరిగి వచ్చేటప్పుడు ఆమె మరింతగా ఏడ్చారట. 5వ తరగతి నుండి 7వ తరగతి వరకు శాంతినికేతన్లో చదువుకున్న అనుభవం ఆమెను ప్రత్యేకంగా తీర్చిదిద్దింది. 7వ తరగతిలో రవీంద్రనాథ్ ఠాగూర్ శిష్యరికంలో బెంగాలీ భాష నేర్చుకున్నారు. తనకంటే కేవలం 3 నెలలు పెద్దవాడైన తన పినతండ్రి రిత్విక్ ఘటక్ సహకారంతో ఆంగ్ల సాహిత్యంపై దృష్టి పెట్టారు. విద్యార్థి జీవితంలో మహాశ్వేత చాలా ధైర్యంగా, ఉత్సుకతతో ఉంటూ చెట్లు ఎక్కడం, సైక్లింగ్, ఈత కొట్టడం, మగపిల్లలతో పోటీ పడేవారు. ఆత్మరక్షణ కోసం కర్రసాము, కత్తి పోరాటాలు కూడా నేర్చుకున్నారు. విమర్శలను పట్టించుకునేవారు కాదు. భారతీయ గణనాట్య సంఘ్ నృత్య గానాల వర్క్షాప్లో చేరారు. ఈ అనుభవం ఆమె తర్వాత కాలంలో నాటకాలు రాయడానికి ఉపయోగపడింది. 1946లో ఇంగ్లీష్ ఆనర్స్లో BA పాస్ అయిన తర్వాత కలకత్తా విశ్వవిద్యాలయంలో MAలో చేరారు. అయితే 1946 దేశ విభజన సందర్భంగా ఏర్పడిన మత అల్లర్ల ఫలితంగా కాలేజీలు, విశ్వవిద్యాలయాలు మూతబడ్డాయి. అప్పుడు ఆగిన MAను దాదాపు 17 సంవత్సరాల తర్వాత 1963లో పూర్తి చేశారు ఆమె. మహాశ్వేతాదేవి వ్యక్తిగత జీవితం 1947 ఫిబ్రవరి 10న IPTA అంటారు, భారత ప్రజానాట్య మండలి సంస్థాపక సభ్యుడు, నటుడు, నాటక రచయిత, కథా రచయిత బిజన్ భట్టాచార్యను వివాహం చేసుకున్నారు. బిజన్ సంస్థాగత పనులకు తన కాలాన్ని వెచ్చించడంతో కుటుంబ బాధ్యతలంతా మహాశ్వేతాదేవే తీసుకునేవారు. 48లో ఒక ఇన్స్టిట్యూట్లో టీచర్గా చేరారు. సరిపడినంత ఆదాయం కోసం పార్ట్ టైం ఉద్యోగాలు అనేకం చేశారు. 1949లో కేంద్ర ప్రభుత్వ పోస్టల్ ఆడిట్లో క్లర్కుగా ఉద్యోగం వచ్చింది. కానీ ఆమె టేబుల్ డెస్క్లో కమ్యూనిస్టు పుస్తకం దొరికిందన్న నెపంతో ఆమెను ఉద్యోగం నుంచి తొలగించారు. బట్టలు, సబ్బులు అమ్ముకుంటూ ట్యూషన్లు చెప్పుకుంటూ గడిపారు. 1948 జూన్ 23న వారికి ఒక బాబు పుట్టాడు. అతని పేరు నవారుణ్ భట్టాచార్య. ఇతను కూడా ప్రసిద్ధ కవి, కాల్పనిక సాహిత్య రచయిత, నటుడు, నాటక దర్శకుడుగా పేరు పొందారు. బిజన్ భట్టాచార్య జీవన విధానానికి, మహాశ్వేత జీవన శైలికి మధ్య గల వైరుధ్యాలు వారిరువుని ఒకే కుటుంబంగా నిలపలేకపోయాయి. స్నేహయుతంగానే వారిరువురు 1942లో విడిపోయారు. భర్తకు, బిడ్డకు దూరమై నిరాశ నిస్పృహలకు లోనయ్యారు. బలవన్ మరణం పొందాలనుకున్నారు. సరైన సమయంలో వైద్యం అందడంతో పునరుజ్జీవనం పొంది ఆదివాసీలకే కాదు మనందరికీ మరందాయి అయింది. నిస్తేజాన్ని వదిలి ఆదివాసీ ప్రజల జీవితాలను రచించడం ప్రారంభించారు. ఆ ప్రయాణంలో అసిత్ గుప్తాను వివాహం చేసుకున్నారు. కానీ చాలా తక్కువ సమయంలోనే 1976లో ఆ వివాహ బంధం నుండి వైదొలిగారు. తన జీవిత అనుభవాల గుణపాఠాలతో, ధీటైన వ్యక్తిత్వంతో అప్పటి నుండి ఆమె ఒంటరి జీవితమే. నిస్సహాయులు, అణచివేతకు గురైన వారి కోసం పనిచేస్తూ వారిని సొంత వారిగా చేసుకుని బ్రతికారు ఆమె. 1982-84 మధ్యకాలంలో కళాశాల ఉద్యోగం నుంచి 2 ఏళ్లు సెలవు తీసుకుని జుగాంతర పత్రికకు ట్రావెలింగ్ జర్నలిస్టుగా మారిన ఆమె ఆదివాసీల, అణగారిన ప్రజల జీవితాల, పోరాటాల కథలను సేకరించారు.
ఈ జర్నలిస్టు జీవితం ఆమె సాహిత్య జీవితాన్ని సుసంపన్నం చేస్తూ విషయ వస్తువును ఎంచుకోవడంలో దిశానిర్దేశం చేసింది. ఝాన్సీ రాణి నవల ఆమెకు అపారమైన కీర్తిని ఆర్జించిపెట్టింది. అప్పటినుంచి చరిత్ర, జానపద సంస్కృతి ఆమె రచనల్లోని ప్రధాన అంశాలుగా మారాయి. ఝాన్సీ రాణి నవల రచనకు సంబంధించి కథ కూడా చాలా ఆసక్తికరమైనది. 1952లో విజన్ భట్టాచార్య ఒక హిందీ చిత్రానికి స్క్రీన్ ప్లే రాయడానికి ముంబై వెళ్ళారు. అతడితో పాటు మహాశ్వేత కూడా వెళ్ళారు. ముంబైలో మహాశ్వేత మామయ్య ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ వ్యవస్థాపక సంపాదకుడు సచిన్ చౌదరి ఉండేవారు. ఆయన దగ్గరున్న సిపాయిల తిరుగుబాటు చరిత్ర పుస్తకాలు చదివి ఝాన్సీ రాణిపై 400 పేజీల నోట్స్ రాసుకున్నారు మహాశ్వేత. కానీ ఎంతకీ సంతృప్తి కలగలేదు. చివరికి స్నేహితుల నుండి అప్పు తీసుకుని 1954లో బుందేల్ఖండ్కు పోయి కొన్ని నెలల పాటు గ్వాలియర్ ప్రాంతపు గ్రామాలు తిరిగి ఝాన్సీ రాణిపై ప్రాంతీయులు పాడుకునే జానపద పాటలను, జానపద కథలను సేకరించారు. ఝాన్సీ రాణి బంధువుల నుండి కూడా సమాచారం సేకరించి కలకత్తాకు తిరిగి వచ్చాక ఝాన్సీ రాణి కథను సరికొత్తగా రాశారు. అప్పటి నుంచి రచనే తన వృత్తి అని తీర్మానించుకున్నారు. ఏ సమస్యపైనైనా, పోరాటంపైనైనా రాయాలి అనుకుంటే విపరీతంగా సమాచారాన్ని సేకరించేవాళ్ళు. ప్రజల కోణాన్ని తెలుసుకోవడానికి జానపద పాటలను, కథలను సంగ్రహించి నిశితంగా అధ్యయనం చేసేవారు. ఆ తర్వాతనే రచన మొదలుపెట్టేవారు. అంతకు మించిన షార్ట్ కట్లు ఆమె దగ్గర ఉండేవి కావు. అందుకే ఆమె రచనలకు బెంగాలీ సాహిత్యంలో అంతటి విశిష్ట స్థానం దక్కింది. సాహిత్య సృష్టి కేవలం ఒక అభిరుచి కాదు, రచయితగా ప్రజల పట్ల నాకుండాల్సిన బాధ్యతకు సంబంధించిన వ్యక్తీకరణ అన్నది ఆమె నమ్మకం, అవగాహన. ఎన్నెన్నో ఇతివృత్తాలతో నవలలు రాశారు. మధ్యతరగతి సామాజిక వాస్తవాన్ని చిత్రించింది మహాశ్వేత. 1974లో హాజార్ సొరాషీర్ మా, తెలుగులో ఒక తల్లి, అలాగే 1977లో అరణ్యేర్ అధికార్, ఎవరిది అడవి, ఈ నవలలు రచయితగా ఆమె స్థానాన్ని ఉన్నత స్థాయికి చేర్చాయి. స్వతంత్ర భారతదేశంలోని గిరిజన ప్రజల పోరాటాలను చిత్రించాయి కొన్ని నవలలు, రచనలు. కనీస వేతనాల గురించి, ఆనకట్టల నిర్మాణం వలన విస్థాపితమవుతున్న జీవితాల గురించి, జీవించే హక్కు గురించి, కనీస ప్రాథమిక విద్యకై సాగిన పోరాటాల గురించి, ఇలా ఎన్నో అంశాలపై బషాయిటుడు 1978లో, 1977లో ద్రౌపది కథలోని గిరిజన నక్సల్ స్త్రీ పాత్ర భారతీయ సాహిత్యంలో ఒక చెరగని ముద్ర వేసింది. ఇందులోని భాష, వ్యక్తీకరణ, కథనం పాఠకుడిని ఉత్తేజపరుస్తాయి, స్ఫూర్తినిస్తాయి. నిరాయుధమైన టార్గెట్ ముందు సేనానాయక్ మొదటిసారి భయపడ్డాడు అన్న ఆఖరు వాక్యాన్ని మరిచిపోలేము. జీవితం విసిరే సవాళ్ల ముందు మత, సామాజిక కట్టుబాట్లు ఓడిపోతాయన్న వాస్తవాన్ని చిత్రిస్తాయి జాతూదన్, సాంజ్ సోకాలేర్మా కథలు. నగరాల్లోని ఇటుక బట్టీల్లో పనిచేసే ఆదివాసీ స్త్రీలు కట్టు బానిసలే కాదు, లైంగిక బానిసలు కూడా అన్న విషయాన్ని చెబుతాయి శనీశ్చరి. 300 రూపాయల అప్పు తీర్చలేక కట్టు బానిస కుమార్తె జీవితాంతం లైంగిక బానిసగా గడుపుతుంది దౌలతి అనే కథలో. భాతువా అనే కథలో ఆమాత్మజ కులానికి చెందిన యువకుడు తన తండ్రి తీసుకున్న 800 రూపాయల అప్పును తిరిగి చెల్లించడానికి 7 సంవత్సరాల వయసు నుండి 42 సంవత్సరాల వయసు వరకు ఉచితంగా పనిచేస్తాడు. అయినా ఆ అప్పు తీరదు. ఈ విధంగా సమాజంలోని అన్యాయానికి వ్యతిరేకంగా అణగారిన ప్రజల నిరసనలను వివరిస్తాయి ఈ కథలు. గిరిజనులలో అత్యధికంగా నిర్లక్ష్యం చేయబడిన లోతా, సవర్ల గురించి మహాశ్వేతాదేవి అనేక కథలు రాశారు. మహాశ్వేతాదేవి విస్తృతమైన రచనా వ్యాసంగం చేశారు. ఆమె 100కు పైగా నవలలు రాశారు. ఆమె కథల సంకలనాల్లో ఇప్పటికి 20కి పైగా వెలువడ్డాయి. నాటికలు, చిన్నపిల్లల కోసం కథలు, లెక్కలేనన్ని వ్యాసాలు రాశారు. ఆమె మరణించిన 10 సంవత్సరాల తర్వాత కూడా ఆమె రచనల సంకలనాలు వెలువడుతూనే ఉన్నాయి.
ఆమె కథల ఆధారంగా ఎన్నో నాటకాలు, సినిమాలు రూపొందాయి. డింపుల్ కపాడియా కథానాయికగా కల్పనా లాజ్మీ నిర్మించిన రొడాలి 1993లో సినిమాగా పేరు సంపాదించింది. గోవింద నిహలాని హజార్ సౌరాసి కా మా 1998లో జయబాదురి మృత యువకుడు తల్లి సుజాత పాత్రలో అద్భుతంగా నటించారు. ఖల్నాయక్ సినిమాలోని చోళీకే పీచే క్యా హై అనే పాట ఆ రోజుల్లో చాలా పాపులర్ అయ్యింది. అసలు దేశంలో సమస్యలే లేవా? జాకెట్ వెనుక ఏముంది అన్నదే దేశానికి ప్రధాన సమస్య అయిపోయిందా అంటూ వేళాకోళంగా ఆ పాట సాగుతుంది. మహాశ్వేతాదేవి అదే పేరుతో ఒక కథ రాశారు. ఆ కథ ఆధారంగా 2010లో గంగోర్ అనే ఇటాలియన్ సినిమా తయారైంది. 1968లో సంఘర్ష్, 2012లో ఉల్లాస్, 1997లో గుడియా వంటి సినిమాలు, నాటకాలు ఆమె రచనల ఆధారంగానే వచ్చాయి. జోషఫ్ అనే దర్శకుడు మహాశ్వేతాదేవిపై జర్నీయింగ్ విత్ మహాశ్వేతాదేవి 2009లో, క్లోజప్ 2010లో డాక్యుమెంటరీలు నిర్మించారు. మహాశ్వేతాదేవి అవార్డుల కోసం ఎప్పుడూ రాయలేదు, కానీ ఆమెకు లెక్కలేనన్ని ప్రతిష్టాత్మక అవార్డులు అందాయి. సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, పద్మశ్రీ, పద్మవిభూషణ్, రామన్ మెగసే, సార్క్ లిటరరీ అవార్డు, ఫ్రెంచ్ దేశపు అత్యుత్తమ అవార్డు, ఇలా లెక్కలేనన్ని అవార్డులు లభించాయి. మహాశ్వేతాదేవిపై బెంగాలీలో వచ్చిన మంచి వ్యాసాన్ని తెలుగులోకి అనువదించి ప్రజాసాహితీ కోసం పంపించమని నిర్మలానంద గారు నన్ను కోరారు. ఆ పని మీద నేను మొదటిసారి ఆ మహారచయిత్రిని కలిశాను. బాలీగంజ్ స్టేషన్ దగ్గర ఎవరిని అడిగినా ఆమె ఇంటి అడ్రస్ చెప్పేస్తారు. మెలికలు తిరిగిన ఇనుప మెట్లెక్కి పుస్తకాలతో నిండిన ఆ ఇంటిలోకి ప్రవేశించాను. ఆ ఇంటిలో ఆమెకు సహకరిస్తూ తోడుగా 2 ఆదివాసీ అమ్మాయిలు ఉన్నారు. నేను కూర్చున్న కుర్చీ పక్కన ర్యాంకులో కొత్తగా అచ్చే వచ్చిన బోర్తిక బెంగాలీ పత్రిక కాపీలు కనిపించాయి. ఆదివాసీలు, నగరంలోని బస్తీల్లో జీవించే నిమ్న వర్గాల వారి కోసం ఆవిడ ఆ పత్రికను నిర్వహిస్తుంటారని ఆ రోజే నాకు తెలిసింది. మనోరంజన్ వ్యాపారి అనే ఆయన ఒకప్పుడు రిక్షా కార్మికుడు. నేడు ఆయన ఒక గొప్ప బెంగాలీ రచయిత, ఎమ్మెల్యే కూడా అయ్యాడు. ఓ రోజు అతడి రిక్షాలో మహాశ్వేతాదేవి ప్రయాణించారు. అతడితో జరిగిన కొద్దిపాటి సంభాషణలో అతని ప్రతిభను గుర్తించి అతన్ని రచయితగా మహాశ్వేత మలిచారు. అతడు తన జీవితాన్ని 20 పేజీల కథగా రాయగా దాన్ని బోర్తికలో ప్రచురించి అతన్ని ప్రోత్సహించారు. అమరమిత్ర ఆమె గురించి రాసిన ఆమెకు నచ్చిన వ్యాసాన్ని నాకు అందించారు. ప్రజాసాహితీ మార్చి 1997 మహాశ్వేతాదేవి ప్రత్యేక సంచికలో ఆ అనువాద వ్యాసం వచ్చింది. నేను 3వసారి అనువాదం పని మీద దీదీ ఇంటికి వెళ్ళాను. అక్కడ 2 ఆదివాసీ అమ్మాయిలు ఆమె తల దువ్వుతుండగా ఆమె తీరిగ్గా నాతో సంభాషించారు. తను అల్లూరి సీతారామరాజుపై ఒక కథ రాశానని, నవల రాయాలన్న ఆలోచన కూడా ఉందని ఆవిడ చెప్పారు. మహాశ్వేత మన అల్లూరిపై బెంగాలీలో సూర్యుని దేహంపై గాయం అనే కథ రాశారని మన వారెవరికీ తెలియదు. ఆ కథ కోసం ఎంత ప్రయత్నించినా కూడా ఆమె దగ్గర లేదు, ఆమె దగ్గర తీసుకున్న వాళ్ళ దగ్గర లభ్యం కాలేదు. మహాశ్వేత అంతిమ వీడ్కోలు ప్రభుత్వ లాంఛనాలతో జరిగింది. మృతదేహాన్ని సందర్శకుల కోసం రవీంద్ర సదన్ థియేటర్లో ఉంచారు. తన రచనలతో ఒక తరాన్ని ఉత్తేజపరిచిన రచయిత్రి, ఎత్తిన కలం దించకుండా కలం శ్రామికురాలిగా పీడిత జనుల పక్షాన అక్షరాలను విత్తిన రచయిత్రి, జగమెరిగిన ఆఖరు బెంగాలీ రచయిత్రి గాఢ నిద్రలో విశ్రాంతి తీసుకున్నట్టు కనిపించింది. సంగ్రామానికి అంతం లేదని ఆమె చెబుతారు. అంతం కాని సంగ్రామానికి ప్రతిరూపం ఆమె. ఆమె పోరాట స్ఫూర్తితో మేము ప్రేరణ పొందాము. ఎన్ని అడ్డంకులొచ్చినా వెనుకాడలేదు. మా కాళ్ల కింద మట్టిని గట్టిపరుచుకున్నాము అంటూ అమరమిత్ర తన సంస్మరణ వ్యాసంలో రాశారు. పీడిత ప్రజల రక్త మాంసాలతో జీవం పోసుకున్న సాహిత్యానికి మరణం లేదు. దోపిడీ ఉన్నంతకాలం ఆ సాహిత్యం మనకు పోరాట స్ఫూర్తిని అందిస్తూనే ఉంటుంది. సాయుధ సంఘర్షణలో బసాయుటుడును 4 సార్లు చంపివేశారు.
అయినా అతడు ప్రతిసారి పూర్తి శక్తియుక్తులతో మళ్ళీ ఇంకో సంఘర్షణలతో ప్రత్యక్షమయ్యేవాడు. బషాయుటుడు చావనే లేదు. అతడు చనిపోతే అడవిలో సైన్యం ఎవరి కోసం వెతుకుతున్నట్టు అని బషాయుటుడు గురించి రాస్తుంది. మహాశ్వేతాదేవి రచనలకు కూడా చావు లేదు. ఆ రచనల ద్వారా ఆమె సదా జీవించి ఉంటుంది. జోహార్ మహారచయిత మహాశ్వేతాదేవికి జోహార్లు.